ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఆవు ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవు. ఈ రేర్ బ్రీడ్ క్యాటిల్ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన పుంగనూరు అనే గ్రామానికి చెందినవి. వీటి సైజ్ చూసి వీటిని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే దీని పాలు అత్యంత చిక్కగా ఉంటాయి. ఇవి చూడడానికి ఎంత క్యూట్గా మరియు ఎంత చిన్నగా అనిపిస్తున్నాయో వీటిని మెయింటైన్ చేయడం కూడా అంతే సులువు. వీటి హైట్ సుమారుగా 2 నుంచి 3 అడుగులు ఉంటుంది. వీటి పాలల్లో సాధారణ ఆవులతో పోలిస్తే డబుల్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది మరియు ఇవి రోజుకి 2 నుంచి 3 లీటర్ల పాలని ఇస్తుంటాయి. అంతేకాదు ఇవి ఆ చుట్టుపక్కలుండే డెక్కన్ క్లైమాటిక్ కండిషన్స్ని బాగా అడాప్ట్ చేసుకోవడం వల్ల అంత త్వరగా అనారోగ్యానికి గురవ్వవు. వీటి ఖరీదు సుమారుగా 3 నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుంది. అండ్ ఇవి ఏమాత్రం జెనెటికలీ మోడిఫైడ్ కాదు. వీటిని మీరు అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా జెంటిల్ మరియు ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటాయి. ఈ పుంగనూరుకు చెందిన ఆవులు మన కల్చర్లో ఎంతో ముఖ్యమైనవి, కానీ వీటి యొక్క పాపులేషన్ కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. సో అర్జెంట్గా వీటి కోసం అవేర్నెస్ అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మోడర్న్ జమానాలో ప్రాసెస్డ్ ఫుడ్ అత్యంత ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు. వీటి వల్ల అనేక అనారోగ్యాలు మనల్ని వెంటాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ మీరు కానీ ఈ 7 ఫుడ్ ఐటమ్స్ని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే మీరు చాలా త్వరగా అనారోగ్యానికి గురవడం ఖాయం. మరి ఆ 7 ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? నెంబర్ 1 రస్క్, నెంబర్ 2 ఇన్స్టెంట్ నూడిల్స్, నెంబర్ 3 చూయింగ్ గమ్స్, నెంబర్ 4 మనం తరచుగా కన్జ్యూమ్ చేసే ఫ్రూట్ జ్యూసెస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్, నెంబర్ 5 కెచప్స్, నెంబర్ 6 బిస్కెట్స్, నెంబర్ 7 కార్న్ఫ్లేక్స్ లేదా చాకోస్. దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసా? ఇవి అల్ట్రా ప్రాసెస్డ్ మరియు ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అంతేకాదు వీటిలో టేస్ట్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని కూడా ఎక్కువగా వాడతారు. ఎక్కువ కాలం స్టోర్ అయ్యేలా ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేస్తారు. అండ్ న్యూట్రిషన్ వాల్యూ విషయానికి వస్తే 0 న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. ఇది మన హెల్త్ మీద చాలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అర్జెంట్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి వాళ్ళ హెల్త్ని కాపాడండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన హోమ్ టీమ్ SRHని ఫైనల్ వరకు తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. తన లీడర్షిప్ క్వాలిటీస్తో లాస్ట్ ఇయర్ అండర్డాగ్గా ఉన్న టీంని ఈ ఇయర్ IPL 2024లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసి ఫైనల్స్కి చేరుకొని రన్నరప్గా నిలిచిందంటే పూర్తి క్రెడిట్ ప్యాట్ కమిన్స్కే దక్కుతుంది. అయితే మీరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే తన రైట్ హ్యాండ్ బౌలింగ్ ఫింగర్స్లో మిడిల్ ఫింగర్ టాప్ కట్ అయింది. తనకు సుమారుగా 4 సంవత్సరాల వయసున్నప్పుడు తన మిడిల్ ఫింగర్లో టాప్ పార్ట్ కోల్పోయాడు. ఇంటి దగ్గరైన చిన్న యాక్సిడెంట్లో తాను ఈ పార్ట్ కోల్పోవడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే తన సిబ్లింగ్స్కి లాలీపాప్స్ పంచుతున్నప్పుడు తన సిస్టర్కి లాలీపాప్ ఇద్దామని డోర్ ఓపెన్ చేయగానే అన్ఎక్స్పెక్టెడ్గా డోర్ వేసింది. దాంతో ప్యాట్ కమిన్స్ ఫింగర్ ఆ డోర్ చివరన ఇరుక్కుపోయి టాప్ పార్ట్ కట్ అయింది. అలా తన బౌలింగ్ ఫింగర్స్లో చిన్న పార్ట్ కట్ అయినప్పటికీ తను ఇంటర్నేషనల్ బౌలర్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బౌలర్గా నిలవడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. విరాట్ కోహ్లీ తనకు ఫిట్నెస్ ఏంటో సపరేట్గా చెప్పాల్సిన నెసెసిటీ లేదు. తన హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటాడో తను క్రికెట్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు మనం విట్నెస్ చేయొచ్చు. అలాంటి కంప్లీట్ డెడికేషన్ ఉన్న ప్లేయర్ ది క్రికెటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ. అయితే మీకు తెలుసా, విరాట్ కోహ్లీ 100 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతకబోతున్నాడట. అవును, మీరు విన్నది నిజమే. ఇది నేను చెప్తున్న మాట కాదు. రాబర్ట్ క్యారిసన్ చేసిన సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్లోని హూన్జా వ్యాలీ అనే ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ నివసించే వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ 100 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు అక్కడ నివసించే వాళ్ళు ఎవరికి కూడా స్టమక్ కల్సర్ కానీ, అపెండిక్స్ కానీ లేదా క్యాన్సర్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించలేదు. సో దీని వెనుకున్న రీజన్ ఏంటా అని రీసెర్చర్స్ అందరూ కనిపెట్టగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ లేదా లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ నార్మల్ పీపుల్కి సిమిలర్గానే ఉన్నాయి. పెద్దగా ఏమీ డిఫరెన్స్ కనిపించలేదు. బట్ వాళ్ళలో ఉండే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు డ్రింక్ చేస్తున్న వాటర్. ఇదొక గ్లేషియర్ నుంచి వస్తున్న ఆల్కలీన్ వాటర్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఇదే గ్లేషియర్ వాటర్ తాగుతున్నాడు. సో టెక్నికలీ విరాట్ కోహ్లీ కూడా మోర్ దెన్ 100 ఇయర్స్ బతికే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా మనందరం డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం. బట్ వాటితో పాటు మనం తాగుతున్న వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 5. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన హీరామండి సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అతిథి రాయ్ చేసిన గజగామిని వాక్ రీల్ అయితే తెగ ట్రెండింగ్ అవుతుంది. అయితే సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ డ్రామాలో నటించిన స్టార్ క్యాస్ట్ తాలూకా రెమ్యూనరేషన్ ఏంటో మీకు తెలుసా? నెంబర్ 1 మనీషా కొయిరాలా 1 crore, నెంబర్ 2 అతిథి రావ్ హైదరీ 1 to 1.5 crores, నెంబర్ 3 సోనాక్షి సిన్హా 2 crores, నెంబర్ 4 రిచా చడ్డా 1 crore, నెంబర్ 5 ఫర్దీన్ ఖాన్ 75 lakhs, నెంబర్ 6 షర్మిన్ సెహగల్ 30 lakhs,
నెంబర్ 7 సంజీదా షేక్ 40 lakhs. అండ్ ఈ వెబ్ సిరీస్ కోసం వేసిన లావిష్ సెట్స్ కానీ లేదా దాని వెనుకున్న ఆర్కిటెక్చరల్ డీటెయిలింగ్ కోసం కానీ ఇలా అన్నీ కలుపుకొని ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ సుమారుగా 200 కోట్ల వరకు ఖర్చు అయిందట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీలో చాలామందికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు జుడియో. ఇది టాటా గ్రూప్కి చెందినని మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. టాటా గ్రూప్కి చెందిన జుడియో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి నిమిషానికి 90 టీషర్ట్స్ని అమ్మింది అండ్ ప్రతి గంటకి 20 డెనిమ్స్ని సేల్ చేసింది. అంతేకాకుండా 45కి పైగా కొత్త సిటీస్లో దాని షోరూమ్స్ని ఓపెన్ చేసింది మరియు 48కి పైగా సిటీస్లో ఆల్రెడీ ఒక షోరూమ్ ఉన్నా సరే రెండో షోరూమ్ని ఓపెన్ చేసింది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 545 షోరూమ్స్ని ఓపెన్ చేయడం విశేషం. అంతేకాకుండా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 192 కోట్ల ఇన్కమ్తో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా జుడియో టర్న్అవుట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, జపాన్ ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా చాలా అప్గ్రేడెడ్గా ఉంటుంది. ఈ విషయం మనలో చాలామందికి తెలిసిందే. అయితే రీసెంట్గా జపాన్ 6Gని లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోటోటైప్ని టెస్ట్ చేశారు అండ్ దీని స్పీడ్ 5G కన్నా 20 times ఎక్కువ ఉండబోతుందట. అండ్ ఈ 6G డివైస్ ఏదైతే ఉందో అది 300 feet వరకు ఏరియాని కవర్ చేయబోతుందట. సో మనం త్వరలోనే 6G స్పీడ్తో ఇంటర్నెట్ని యాక్సెస్ చేయబోతున్నాం. బట్ దీనివల్ల ఎన్విరాన్మెంటల్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ మధ్యకాలంలో యాక్టర్స్ అందరూ సినిమాల మీద కన్నా ఓటీటీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ ఓటీటీల్లో యాక్ట్ చేస్తున్నందుకు కొందరు స్టార్స్ అయితే మూవీస్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రీసెంట్ టైమ్స్లో ఓటీటీలో హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. సీక్రెట్ గేమ్స్లో యాక్ట్ చేసిన నవాజుద్దీన్ సిద్దికీ కానీ లేదా సైఫ్ అలీ ఖాన్ కానీ లేదా హీరామండి క్యాస్ట్ ఇలా ఎవరైనా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్తో దుమ్ము లేపారని చెప్పాలి. కానీ మన బాలీవుడ్ యాక్టర్స్లో ఒకరు ఓటీటీకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ రెమ్యూనరేషన్ ఒక కమర్షియల్ ఫిల్మ్ బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. ప్రియాంక చోప్రా సిటడెల్ అనే వెబ్ సిరీస్కి దాదాపు 250 కోట్ల రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాబర్ట్ పెరీరా. ఇతనిలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇతను మంచినీళ్ళకు బదులుగా కోకోకోలా మాత్రమే తాగుతాడు. అవును, గత 50 సంవత్సరాలుగా ఇతను మంచినీళ్ళని తాగడం మానేశాడు అండ్ దానికి బదులుగా కోకోకోలా మాత్రమే తాగుతున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కోకోకోలా మాత్రమే తాగుతూ దానికి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. ఈ వ్యసనం ఇతని హెల్త్ మీద చాలా ప్రభావం చూపించింది. అయినప్పటికీ దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. డయాబెటీస్తో పాటు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది అండ్ 6 stunts కూడా వేశారు. బట్ అయినా సరే వాటర్ వద్దు, కోకోకోలానే ముద్దు అంటున్నాడు. ఆఖరికి టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా వాటర్కి బదులుగా కోకోకోలానే వాడతాడు. ఎంత ఎడిక్ట్ అయినా సరే 70 ఏళ్ళు వచ్చినా బ్రతుకున్నాడంటే నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇండియాలో ఒక విలేజ్ ఉంది. ఇక్కడ అసలు ఇళ్ళకి డోర్స్ ఉండవు మరియు షాప్స్ కూడా ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి. అండ్ విచిత్రం ఏంటంటే 300 సంవత్సరాలుగా ఇక్కడ ఒక సింగిల్ క్రైమ్ కూడా జరగలేదట. వినడానికి వింతగా ఉంది కదా, కానీ దీని వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పానశాల రివర్ దగ్గర 300 సంవత్సరాల క్రితం భారీ వరదలొచ్చాయి. ఇదే సమయంలో సుమారుగా 1.5 meters పొడవుండే ఒక భారీ రాయి కనిపించింది. దాన్ని కర్రలతో కొట్టగా ఆ రాయి నుంచి రక్తం రావడం మొదలైంది. అదే రోజు రాత్రి శని భగవానుడు ఆ గ్రామ పెద్ద కల్లోకొచ్చి ఆ రాయి తన ప్రతిమని దాన్ని జాగ్రత్తగా కాపాడమని మరియు గ్రామంలో ఉన్న ఇళ్లకి తలుపులను తెరిచుంచితే గ్రామానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తానని చెప్పాడట. దాంతో గ్రామ ప్రజలందరూ ఇళ్లకుండే తలుపులన్నీ తొలగించి శని భగవానుడు కాపాడుతాడని నమ్మడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ ఊరి పేరేంటో తెలుసా? శని సిగ్నాపూర్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా ఈ ఆచారాన్ని బలంగా నమ్ముతున్నారు. కొత్త ఇళ్లకు కూడా తలుపులు లేకుండానే కట్టుకుంటున్నారు. 2015 సంవత్సరంలో ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు అండ్ ఎప్పటి వరకు ఒక సింగిల్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. అండ్ అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా డోర్స్ ఉండవు, ఓన్లీ కర్టన్స్తో కవర్ చేసుకుంటారు. విచిత్రంగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.